సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ టెస్లా. ఆ తర్వాత మనం డ్రైవింగ్ చేసుకోవచ్చు, దాని అంతటా అదే తీసుకెళ్తుంది, మనం కూర్చుంటే అది నడుస్తుంటుంది. అయితే చాలా కిందకిగా ఉంటాయి వాటిది. మన దేశపు రోడ్లకైతే సూటబుల్ కాదు. మన దేశంలో కాస్ట్లీవి విదేశీ కార్లు అంటే బాగా మోజుపడతారు, కానీ కంఫర్టబుల్గా ఉండాలి. ప్రాణాంతకం కాకూడదు, ప్రాణాపాయం తెప్పించేది కాకూడదు, ప్రశాంతంగా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. ఓ రకంగా ఓ రైలు బోగి లెక్క ఉండాలి. ఇట్లాంటి వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మన హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ వాడేటటువంటి వెహికల్స్ చూస్తే ఓ చిన్న సైజు బస్సులాగానే ఉంటాయి. అవి చాలా బండగా కూడా ఉంటాయి. బట్ టెస్లా సోఫిస్టికేటెడ్గా ఉంటుంది, గొప్పగానే ఉంటుంది కదా. ఇండియా అమెరికన్ది కదా అంటే ఇండియాలో అమ్మకానికి పెడితే కొనేవాళ్ళు కరువయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద కోటీశ్వరుడికి సంబంధించిన కంపెనీ. భారతదేశంలో మాత్రం టెస్లా మార్కెట్ ఆశించినంతగా అభివృద్ధి చెందలేదు. దానికి ట్యాక్సులు ఒకప్పుడు అన్నారు, ఇప్పుడు ట్యాక్సులు తగ్గించినా సరే కొనేవాళ్ళు కరువు. అది టెస్లాకి బరువు భారతదేశం. అయితే టెస్లా వాడు అర్జెంటీనాలో అమ్మకానికి పెట్టాడు. ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు కూడా ఆఫర్లు పెట్టేశాడు. సేల్స్ అడ్వైజర్లు కావాలి, అసోసియేట్ సర్వీస్ మేనేజర్లు కావాలి, సర్వీస్ టెక్నీషియన్లు కావాలి, అసోసియేట్ డెలివరీ మేనేజర్లు, టెస్లా అడ్వైజర్ డెలివరీ సర్వీస్ అడ్వైజర్, వీళ్ళందరూ కావాలి అంటూ ఓవరాల్గా అక్కడ అమ్మకానికి పెడుతున్నాడు టెస్లా. ఎందుకంటే కొత్త మార్కెట్లు ఎత్తుక్కోకపోతే కష్టమని.